ఈ కొబ్బరి ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసాను. ఒక పచ్చిమిరపకాయ, ఒక పండుమిర్చి, ఈ రెండు కూడా ముక్కలు కట్ చేసి వేసాను. ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వస్తువులు ఎక్కువ ఉంటే నీరు అవసరం లేదు, కానీ కొంచెం తక్కువ కాబట్టి కొంచెం నీళ్లు కూడా వేసి గ్రైండ్ చేశాను. తర్వాత ఒక గరిటెడు పెరుగు. నిజానికి పెరుగు గ్రైండ్ చేయక్కర్లేదు, మొత్తం అంతా కలుస్తుందని నేను పెరుగు కూడా వేశాను. మొత్తం అంతా గ్రైండ్ చేసుకున్నాక ఇష్టపడితే పోపు వేసుకోవచ్చు. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి. కానీ నేను వేయలేదు, ఎందుకంటే బంగాళదుంపల వేపుల్లో అప్పటికే నూనె ఎక్కువైంది కాబట్టి. కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు, కరివేపాకు కూడా ఆప్షనల్. నా దగ్గర కొత్తిమీర బాగోలేదు కాబట్టి కరివేపాకు వేశాను. అయితే పోపులో వేసే అన్ని వస్తువులు అందులోనే ఉన్నాయి కాబట్టి టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి. కొబ్బరి తురిమి పెరుగు పచ్చడి చాలా మంది చేస్తారు, కానీ తురుము కంటే కూడా ఇలా గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఈరోజు లంచ్ అయితే ఇదేనండి. అందరికీ నమస్కారం.